హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది మండే వ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాను. దాంట్లోకి చట్నీ కోసమని పల్లీలు వేయిస్తున్నాను. నేనైతే రెగ్యులర్గా పల్లీ, టొమాటో, కొత్తిమీర ఈ 3 వేసి చట్నీ చేసేస్తున్నాను కదా, సో అది టేస్ట్ బాగుంటుంది. ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఓన్లీ పల్లీలే వేయించుకుంటున్నాను. అది కూడా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేస్తానన్నమాట. తర్వాత వేగిపోయిన తర్వాత చల్లారిపోయినాయి. ఇప్పుడైతే పట్టు తీసేసి ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. డైరెక్ట్ ఇంకా ఆయిల్లో అయితే పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకుని అయితే చట్నీ చేసేసానమాట. పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్యన పల్లి, టొమాటో, కొత్తిమీర ఈ చట్నీ రెగ్యులర్గా చేయడం వల్ల ఆ చట్నీయే బాగున్నట్టు అనిపించింది. ఇదేంటో డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా, తర్వాత ఇంకా రైస్ పెట్టేసుకున్నాను అదే స్టవ్ మీద. సో కర్రీ అది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మధ్యన నా రొటీన్ మొత్తం మారిపోయింది. పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి నా మార్నింగ్ రొటీన్ అంతా మారిపోయింది అనమాట. స్కూల్ ఉన్నప్పుడే చక్కగా వాకింగ్కి వెళ్ళేదాన్ని. మార్నింగే వంట కంప్లీట్ అయిపోయేది, చక్కగా అన్ని పనులు కంప్లీట్ అయిపోయి టైంకి. ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి అస్సలు లేట్గా లేవడం వల్ల ఏ పని కావట్లేదు. ఇంకా లంచ్ చేసేటప్పటికైతే ఆఫ్టర్నూన్ 1:30, 2 అలా అయిపోతుంది. మొత్తం డే రొటీన్ అంతా మారిపోతుంది అనమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోముకోవడం, మళ్ళీ ఈవినింగ్ అయిపోతుందా, మళ్ళీ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, ఇదే అయిపోతుంది రొటీన్. ఇంకా స్కూల్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది అనమాట. హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి హాలిడేస్లోనేమో అలా అనిపిస్తుంది, స్కూల్ ఉన్నప్పుడేమో హాలిడే ఇస్తే బాగుండు, ఒక్కరోజు లేట్గా లేవడానికి ఉంటుంది అనిపిస్తుంది. సో ఇంకా ఎర్లీగా లేద్దాము అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు అనమాట. మల్లె మొక్కనైతే మార్చేసాను అని చెప్పాను కదా, సో ఈ పెద్ద బకెట్లో అయితే వేసేసాము. ఆ పక్కన కుండీలో తమలపాకుల మొక్క ఉంది. సో దాంట్లోకి బంతిపువ్వు మొక్క వచ్చిందనమాట, చిన్నది. సో దాన్ని అలానే ఉంచాను. ఉంచితే ఇప్పుడు పెద్దదయింది, మంచిగా మొగ్గలు వచ్చినాయి, పువ్వులు కూడా పోస్తుందనమాట. చూడండి ఎంత మంచిగా పూసిందో. నేనైతే వెయ్యలేదు ఈ మొక్క అసలు. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి రిజల్ట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ మొక్కను చూసి. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఓక బంతి ఉంటుంది కదా, సో అదనుకున్నాను ఫస్ట్. కాకపోతే ఇది ముద్ద బంతి ఉంటుంది కదా, అదే అనమాట. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇంకా పువ్వులైతే ఇంకా విడాలి. సో అందుకే ఇంకా కొయ్యకుండా ఉంచేసాను అలాగా. నెక్స్ట్ వీక్ కొద్దాము, దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి. ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి. సో అవన్నీ కూడా వాష్ చేసేసి ఆరబెట్టేసాము. ఐషు ఇంటి దగ్గర ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ చేస్తుంది. బెడ్షీట్స్ అవి చేంజ్ చేయడము, బ్లాంకెట్స్ అవి మడత పెట్టడం, బట్టలు మడత పెట్టడం, ఇంకా బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు హెల్ప్ చేయడం అవన్నీ చేస్తుందన్నమాట. సో పని అయితే నాకు కొంచెం చాలా తక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే మా ఐషు హెల్ప్ చేయడం వల్ల. సో ఇంకా మ్యాంగోస్ ఆర్డర్ చేశారని చెప్పాను కదా, ఇంకా అదైతే కట్ చేస్తున్నాను అనమాట. పైకేమో చూడడానికి మంచిగా ఉన్నాయి, స్మెల్ కూడా బాగుంటుంది. కట్ చేస్తుంటేనేమో లోపల వైట్గా ఉండి పుల్లగా ఉంటున్నాయి అన్నమాట ఈ మ్యాంగోస్. సో అందుకే 1-2 సార్లు స్మెల్ చూసి చెక్ చేసి కట్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లల కోసం కదా, మళ్ళీ కొంచెం పుల్లగా ఉన్నా కూడా తినరు. సో అందుకనే ఇంకా మామిడికాయలు అయితే మంచిగా రావాలి అంటే మే నెల రావాలి అనుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడడానికి బాగుంటున్నాయి, కానీ లోపలైతే చాలా పుల్లగా ఉంటున్నాయి అనమాట. ఇంకా మన సూపర్ మార్కెట్ నేను తీసుకొచ్చారు కదా పీల్చుకునే కాయలు, సో అవి కూడా పుల్లగా ఉన్నాయి. స్మెల్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ పుల్లగా ఉన్నాయి అనమాట. మా చిన్నోడికి కొంచెం పుల్లగా ఉన్నా కూడా పర్లేదు, ఐషు అయితే కొంచెం పుల్లగా ఉన్నా కూడా తిందనమాట. స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని నేను వెయిట్ చేయడం కన్నా పిల్లలే ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది హాలిడేస్లోని. ఎందుకంటే మా ఐషు వాళ్ళ ఫ్రెండ్స్ ఊర్లకి వెళ్ళిపోయారు, కిందకి పిల్లలు ఎవరు రావట్లేదు అనమాట ఆడుకోవడానికి. మేమేమో మొన్న 1 వీక్ ట్రిప్ వెళ్ళాం కదా, సో 1 వీక్ పాటు ఉన్నారు. మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఊర్లకి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా అందుకని పిల్లలు కూడా సరిగ్గా ఆడుకోవడానికి కిందకి వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ ఒక అరగంట సేపు షటిల్ ఆడుకుని ఇద్దరు వచ్చేస్తున్నారనమాట. వాళ్ళకి కూడా చాలా బోర్ కొట్టేస్తుంది, కిందకి వెళ్ళినా కానీ ఎవరూ కనిపించట్లేదు, ఓన్లీ సెక్యూరిటీ ఒక్కలే ఉంటున్నారంట. పిల్లలు ఎవరూ ఉండట్లేదని చెప్పేసి ఇంకా ఒక అరగంట సేపు ఉండి పైకి వచ్చేస్తున్నారు. మా ఐషుకి అయితే మామూలుగానే హాలిడే ఇస్తే, స్కూల్ ఉన్నప్పుడు 1 రోజు 2 రోజులు హాలిడే ఇస్తేనే విసుగొచ్చేసినట్టు అయిపోతుంది, స్కూల్ ఉంటే బాగుండని చూస్తుంది. ఇంక ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకా విసుగొచ్చేస్తుంది అనమాట. మా చిన్నోడికైతే April 1 నుంచి స్టార్ట్ అయినాయి కానీ హాలిడేస్, ఐషుకి అయితే మాత్రం March 15 ఎగ్జామ్స్ అయిపోయినాయి. March 16 నుంచే హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదా, చాలా రోజులు అయిపోయినట్టు అయిపోయింది ఇంకా. సో అందుకే చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా మే నెల వచ్చేసింది కదా, ఇప్పుడైతే స్కూల్స్ కూడా ఓపెన్ చేసేస్తారు. ఇంకా May 25న ఓపెన్ చేస్తారనమాట. స్కూల్ ఓపెన్ చేసే టైం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా బుక్స్ తెచ్చుకోవడం స్కూల్ నుంచి, తర్వాత అట్లా వేసుకోవడం, ఇదంతా చాలా పెద్ద పని ఉంటుంది. ఆల్రెడీ స్కూల్ బ్యాగ్స్ అయితే ఇద్దరికి ఉన్నాయి, ఇంకా లంచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చూడాలన్నమాట ఇంకా ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. ఇంకా రిబ్బన్స్ అలాంటివన్నీ తీసుకోవాలన్నమాట. సో ఇంకా స్కూల్ టైం దగ్గరకు వచ్చిన తర్వాత షాపింగ్ అంతా చేద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదు. మా చిన్నప్పుడైతే స్కూల్లో ఓన్లీ టెక్స్ట్ బుక్సే ఇచ్చేవారు, నోట్బుక్స్ బయట కొనుక్కునేవాళ్ళు అనమాట. అట్లు కూడా బయటే కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఆఖరికి అట్లు దానిపైన అంటించుకునే స్టిక్కర్స్ కూడా స్కూల్లోనే ఇస్తున్నారు, అన్నింటికి పే చేయించేసుకుని. సో అలా ఉన్నాయన్నమాట. సో అట్లు కూడా వాళ్ళు ఇచ్చినవే వేయాలి, మనం బయట నుంచి తీసుకుని వేసాము అంటే అవి తీయించేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చినవే వేయిస్తున్నారనమాట. సో అంతలా ఉన్నాయి రూల్స్.
రీసెంట్‌గానే ఒక వీడియో చాలా వైరల్ అయింది కదా! యూపీలోని ఒక స్కూల్ ప్రిన్సిపల్ పేరెంట్ టెక్స్ట్ బుక్స్ స్కూల్‌లో తీసుకొని నోట్ బుక్స్ ఏమో బయట కొనుక్కున్నారని చెప్పేసి గెట్ లాస్ట్ అని చెప్పి, షటప్ అని చెప్పేసి చాలా దారుణంగా తిట్టారనమాట. చాలా దారుణంగా అరిచారు ఆ పేరెంట్ మీద. సో, ఆ వీడియో అయితే చాలా వైరల్ అయింది. తర్వాత ఆ ప్రిన్సిపల్ సారీ కూడా చెప్పారు. అన్ని స్కూల్సో కాదు కానీ కొన్ని స్కూల్స్ అయితే మాత్రం అలానే ఉన్నాయి. మంచి క్లాస్ టీచర్ దొరకడం కూడా లక్ ఉండాలి అన్నట్లుగా ఉన్నాయన్నమాట స్కూల్స్ అయితేని. మా చిన్నోడితో పాటు యూకేజీ చదువుకున్న పాపనైతే వేరే స్కూల్‌లో జాయిన్ చేశారు. ఆ పాప వాళ్ళ క్లాస్ టీచర్ ఏంటి అంటే ప్రతిదానికి సీరియస్ అయిపోవడం, పెన్సిల్ తీసుకురాకపోయినా సీరియస్ అయిపోవడం, గట్టి గట్టిగా తిట్టడం, రూమ్ బయట నించోబెట్టడం అవన్నీ చేసేవారంట. ఆ పాప అయితే మా చిన్నోడి కన్నా బయట చాలా యాక్టివ్‌గా ఉండేది. మా చిన్నోడైతే బయటికెళ్తే సైలెంట్‌గా ఉంటాడనమాట. కానీ ఆ పాప చాలా యాక్టివ్‌గా ఉండేది. అలాంటి పాప స్కూల్‌కి వెళ్ళినప్పుడు క్లాస్ టీచర్ అరుస్తుంటే పాపం ఏడ్చేయడం, తను ఊరికనే బయట నుంచోబెడుతుండుంటే అలా స్కూల్‌కెళ్ళడానికే భయపడేలాగా చేస్తారనమాట క్లాస్ టీచరు. సో, అందుకని స్కూల్ అయితే చేంజ్ చేసేస్తున్నారు ఆ పాపని. కాకపోతే వాళ్ళు టీసీ ఇవ్వడానికి కూడా ఏడిపిస్తున్నారనమాట స్కూల్ వాళ్ళు. సో, అలా ఉన్నాయి స్కూల్స్ అయితేని. ఇంకా మేము చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే నేను కూడా మా చిన్నోడిని సేమ్ అదే స్కూల్‌లో జాయిన్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ చేసుకున్నాము. నేను మా హస్బెండుని. కాకపోతే కిందన మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారనమాట, "స్కూల్ వద్దు, అంత మంచిగా ఏమి ఉండదు" అని చెప్పేసి. సో, ఇంకా మళ్ళీ ఆలోచిస్తే ఇంకా వద్దనిపించింది. సో, అందుకే ఇంకా ఆ స్కూల్‌లో అయితే జాయిన్ చేయకుండా వేరే స్కూల్‌లో జాయిన్ చేశాము. కానీ ఈ స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ 10 డేసు మా చిన్నోడు రోజు ఏడుస్తూనే వెళ్ళేవాడనమాట స్కూల్‌కి. అసలు ఒక్కరోజు కూడా మామూలుగా వెళ్ళేవాడు కాదు. ప్రతిదానికి ఒకరోజు కాలు నొప్పి వస్తుందని, కడుపు నొప్పి వస్తుందని ఏదో ఒక రీజన్ చెప్పేవాడు. కానీ మా చిన్నోడు వాళ్ళ క్లాస్ టీచర్ అయితే మాత్రం నిజంగా చాలా మంచి టీచర్ దొరికారనమాట మాకైతేని. సో, ఆవిడ ఎంత మంచిగా సపోర్ట్ చేశారంటే మా చిన్నోడికి కరెక్ట్‌గా 10 డేస్ తర్వాత మా చిన్నోడు చాలా ఇష్టంగా వెళ్ళడం స్టార్ట్ చేశాడనమాట స్కూల్‌కి. ఎంత ఫ్రెండ్లీ అంటే ఆ టీచర్ అసల చాలా మంచి ఆవిడ. చాలా మంచిగా ట్రీట్ చేస్తారు పిల్లల్ని. స్టార్టింగ్‌లో నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఎల్‌కేజీ, యూకేజీ హాఫ్ డే స్కూల్స్ కదా! 1:30 ఆ టైంకి ఇంటికొచ్చేసేవాడు. సో, ఇంకా ఇప్పుడు ఫుల్ డే స్కూలు. ఇంటికొచ్చేటప్పటికి 3:40 లేదంటే 4 అలా అవుతది. సో, ఈవినింగ్ దాకా ఉంటాడో, ఏడుస్తున్నాడు ఎవ్రీడే అని చెప్పేసి చాలా భయపడేదాన్ని. ఫస్ట్ 10 డేసు అయితే నాకు మా చిన్నోడిని తీసుకెళ్ళి బస్ ఎక్కించడం ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిచ్చేది. ఎందుకంటే ఏడుస్తుంటే మనం గట్టిగా ఏమన్నా అన్నామంటే ఇంకా గట్టిగా ఏడుస్తాడు. సో, అందుకే మెల్లిగా నచ్చచెప్పి ఏదోటి చెప్పి, కబుర్లు చెప్పి ఈవినింగ్ వచ్చేటప్పటికి అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి ఇంక అలా పంపించడం స్టార్ట్ చేస్తే ఇంకా 10 డేస్ తర్వాత మంచిగా స్కూల్‌లో అయితే సెట్ అయిపోయాడనమాట. అంత క్రెడిట్ అంతా టీచర్‌కే ఇవ్వాలి. చాలా మంచి టీచర్ అయితే దొరికారు. ప్రతిరోజు పాపం మెసేజ్ చేసేవారనమాట. ఈరోజు బానే ఉన్నాడు ఇషిత్, ఏడవట్లేదు, మంచిగా చదువుకుంటున్నాడని చెప్పేసి మెసేజ్ చేసేవారు. టీచర్ అయితే చాలా కోఆపరేటివ్, చాలా మంచి టీచర్ దొరికారనమాట. సో, ఇప్పుడు మా చిన్నోడికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు ఆ టీచర్ అయితేని. ఇంకా మా చిన్నోడికి బటర్‌ఫ్లైస్ అంటే చాలా ఇష్టము. మేడంకేమో బటర్‌ఫ్లై అని పేరు పెట్టాడు. మేము పీటీఎంకెళ్ళినప్పుడు చెప్పామనమాట మేడంకి. సో, ఇషిత్‌కి బటర్‌ఫ్లైస్ అంటే చాలా ఇష్టము. మిమ్మల్ని కూడా బటర్‌ఫ్లై అని పిలుస్తాడని చెప్పేసి మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. తనకిష్టమైన వాటితో మేడంని కంపేర్ చేస్తున్నాడని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్‌లో అయితే ప్రతి చిన్నదానికి రీజన్ చెప్పి ఏడ్చేవాడనమాట స్కూల్‌కెళ్ళడానికి. గేమ్స్ పీరియడ్‌లో గేమ్స్‌కి తీసుకెళ్ళలేదని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేశాడు ఒకరోజు. అలానే బస్ ఎక్కించేసిన తర్వాత డ్రైవర్ అడిగాడనమాట, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగితే, "మమ్మల్ని గేమ్స్ పీరియడ్‌లో గేమ్స్‌కి తీసుకెళ్ళలేదు మేడము. సో, అందుకే ఏడుస్తున్నానని" చెప్పాడనమాట. డ్రైవర్ ఏమో, "నేను మీ క్లాస్‌కొచ్చి మీ క్లాస్ టీచర్‌తో మాట్లాడతాను" అని చెప్పాడనమాట. సో, డ్రైవరు ఇంకా బస్సులో ఒక ఆయమ్మ ఉంటారు కదా! ఆవిడ కూడా చాలా మంచి ఆవిడ. సో, మంచోళ్ళు దొరికారనమాట. ఇప్పటిదాకా పిల్లలు చాలా స్కూల్స్ అయితే చేంజ్ అయ్యారు. అంటే మా చిన్నోడు ఎల్‌కేజీ, యూకేజీ ఒక స్కూల్‌లో చదివాడు. నెక్స్ట్ ఫస్ట్ స్టాండర్డ్ వేరే స్కూల్ కదా! ఇంకా ఐషు అయితే మేము వైజాగ్‌లో ఉన్నాము, హైదరాబాద్‌లో ఉన్నాము, ఇప్పుడు బెంగుళూరు. ఇన్ని స్కూల్స్ అయితే చేంజ్ అయింది ఐషు అయితేని. ఇప్పటిదాకా కూడా మాకు టీచర్స్ అందరూ కూడా మంచి వాళ్ళే తగిలారనమాట. ఒకళ్ళు కూడా బ్యాడ్‌గా, హార్ష్‌గా బిహేవ్ చేసేవాళ్ళు ఎవ్వరూ అయితే ఇప్పుడు దాకా అయితే మాకు కనిపించలేదు. చాలా మంచి టీచర్సే దొరికారు. సో, ఆ విషయంలో అయితే మాత్రం చాలా లక్కీ. ఎందుకంటే మనం పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోయి స్కూల్‌కి ఈవినింగ్ వస్తారు. అలాంటప్పుడు స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా! సో, మంచి స్కూల్ దొరకలేదంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి. తర్వాత మనం బాధపడాలి. సో, ఆ విషయంలో అయితే మాత్రం లక్కీ అనే చెప్తాను. ఒకవైపు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటే వీడియో అంతా రన్ అయిపోయింది కదా! సో, మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే బెండకాయ ఫ్రై చేశాను. రసం కూడా పెట్టాను. ఇంక ఇది ఇప్పుడొచ్చేసి ఈవినింగ్ అనమాట. నైట్ డిన్నర్ కోసం వంకాయ, ములక్కాడ కర్రీ అయితే చేస్తున్నాను. సో, ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీసుకొచ్చుకున్నాను కదా! సో, ఇంకా కర్రీ కూడా చేసేసాను. అదైతే కుక్ అవుతుందనమాట. ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి కదా! సో, వీటిని డబ్బాల్లో వేసుకుందామని చెప్పేసి మొన్నటి నుంచి అలానే జరుపుకుంటూ వస్తున్నాననమాట. కొత్తిమీర ఏంటి కవర్‌లో ఉంచేస్తుంటే పాడైపోతుంది. ఇవేమో
కరివేపాకేమో ఎండిపోయినట్టు అయిపోతుంది. పచ్చిమిరపకాయలేమో ముసుగులు తీయకపోతుంటే కుళ్ళిపోతున్నాయి అనమాట. సో అందుకే ఇంకా వీటినైతే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి వీటినైతే సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు డబ్బాలో వేసుకున్నాను. ఇంకా రేపు మార్నింగ్ చట్నీ చేయడానికి అని చెప్పేసి ఈ కొత్తిమీర అయితే తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు వాడుకున్నప్పుడు నేను తొక్కలన్నీ ఒలిచేసి ఆ తొక్కలన్నీ బుట్టలోనే వేసేయడం వల్ల అది ఫుల్ అయిపోయింది. సో అవన్నీ మొన్న తీసేసాను. ఓన్లీ వెల్లుల్లిపాయలే పెట్టుకున్నాను. ఇవాళ మొత్తం రొబ్బలన్నీ ఎక్కడికక్కడ విడదీసుకుని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే తీసుకుని యూస్ చేసుకునేటప్పుడు నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఆ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ములక్కడ కర్రీ చేశాను కదా, సో ఆమ్లెట్ వేసాను అనమాట. ఇంకా ఆమ్లెట్ ఇంకా ములక్కడ కర్రీ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసారు పిల్లలు. ఇంకా ఆయన వచ్చి డిన్నర్ చేయాలి. ఇంకా నా కోసం ఇవాళ మండే కదా, సో అందుకే రొట్టె వేసుకున్నాను. తర్వాత ఇంకా పాకం ఉంది ఇంట్లోని, సో బెస్ట్ కాంబినేషన్ కదా. సో రొట్టె పాకంతో అయితే నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీరు కూడా చిన్నప్పుడు 1-2 స్కూల్స్ చేంజ్ అయ్యే ఉంటారు, లేదంటే మీ పిల్లలు కానీ చేంజ్ అయ్యే ఉంటారు కదా 1-2 స్కూల్స్. సో అలాంటప్పుడు ఏ స్కూల్లో అయినా మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. జస్ట్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching. Take care. Bye bye.